బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీఎస్పీడీసీఎల్ గచ్చిబౌలి ఏడీఈ సతీష్ అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు షాక్ అవుతున్నారు. ఏడీఈగా సతీష్ 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. సతీష్ అక్రమాస్తులపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సతీష్ నివాసం, అతని సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు తెలిసాయి. సతీష్ కు నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయని, వీటి ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం ఉంటుందని గుర్తించారు. అయితే పెద్ద ఎత్తున పైరవీ చేసి 6 నెలల క్రితం సతీష్ గచ్చిబౌలి ఏడీఈగా బాధ్యతలు స్వీకరించినట్లుగా గుర్తించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్. బలరాం, నేను గచ్చిపోలిలో ఒక కస్టమర్ వద్ద నుంచి 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఏడి సతీష్ అక్రమాస్తుల చిట్టా సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. సుమారుగా సతీష్ అక్రమాస్తులు 100 కోట్లకు పైగా ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. ఒక ట్రాన్స్ఫార్మర్ విషయంలో లంచం తీసుకుంటూ 2 రోజుల క్రితం సతీష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో అతనికి సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించిన జాబితాను కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నారు. ఇక మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సతీష్ నివాసంతో పాటు అతడి సన్నిహితులు ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగి సుమారుగా 100 కోట్లకు పైగా అక్రమార్జన చేసినట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు నగరంలో పలు కమర్షియల్ కాంప్లెక్స్ కూడా సతీష్ ఉన్నట్టుగా గుర్తించారు. 6 నెలల క్రితం తెరపల్లి ఏడీ కూడా గచ్చిబౌలికి థ్యాంక్ యూ కిరణ్.